వాక్యంలోకి వెళ్దాం. అందరము వాక్యం శ్రద్ధగా విందాం. కొలస్సీలకు రాసిన పత్రికలో నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం మనము చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3:17. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి అంటాడు. అంటే మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినా ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి అంటూ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రభు మీ కృతజ్ఞతలు. ఆయన ఈ సమయంలో ఈ వాక్యం మా మధ్యలో ఉంచినందుకు మీకే కృతజ్ఞత ప్రభా. నాయన నీ మాటలు వినగలిగే చెవి గ్రహించే హృదయం మా అందరికీ ఇవ్వండి. వాక్యం మీది ప్రజలు మీ వారు మాట్లాడు అని మీరు ప్రభు మీరే మాతో మాట్లాడమని మానవుని జ్ఞానాన్ని మానవుని స్వరాన్ని మరుగుపరిచి మీరే మాతో తేటగా సూటిగా మాట్లాడమని ప్రార్థిస్తాం. యేసయ్య దివ్యనామమున అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించండి. ఈ వాక్యంలో కొలస్సీ సంఘానికి పౌలు ఈ పత్రిక రాస్తూ కొన్ని విషయాలను తెలియపరుస్తూ ఉన్నాడు. అందులో మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినా ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయడం. క్రీస్తును కలిగిన మనం, దేవుని వాక్యం విరిగిన మనం, సంఘములో ఉండే మనం, దేవుని ప్రజలుగా ఉండే మనం చేయాల్సిన పనులు, మీరు మాట చేత చేసినా క్రియ చేత చేసినా మీరేమి చేసినా యేసుక్రీస్తు నామమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ సమస్తము ఆయన పేరట చేసేవారై ఉండాలి అని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ఈ లోకంలో ఎందుకు ఈ మాట పౌలు చెప్తున్నాడంటే, ఈ లోకంలో దేవుని పేరట చేయటం కంటే సొంత ఉద్దేశాలతో చేసేది ఎక్కువ. దేవుని పేరట చేయటం అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు పేరట భోజనం పెట్టడం అట్లా కాదు. అది కాదు పేరట చేయటం అంటే. ఆయనను కలిగి ఆయన చెప్పినట్లు చేస్తూ మనం చేసే ప్రతి పని కూడా ఇది దేవుడు నాకు అప్పగించాడు, ఇది నా బాధ్యత అని గుర్తించి చేయడము ఆయన పేరట చేయడం అన్నమాట. మనం ఏ పని చేసినా అది దేవుడిచ్చిన బాధ్యతగా మనము తీసుకోవాలి. ఆ బాధ్యత నిర్వర్తించే క్రమంలో దేవుణ్ణి మనము మర్చిపోకూడదు. దేవుడు మనకి ఆయుష్నిచ్చాడు, దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుడు మనల్ని నిలబెడుతున్నాడు. దేవుని పేరట మనము జీవించాలి. దేవుని పేరట మనం ఏం చేసినా దేవుని పేరట చేయాలి. ఉదాహరణకి అంటే, మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీ సొంతగా మాట్లాడడం వేరు, దేవుని పేరట మాట్లాడడం వేరు. మన సొంతగా మాట్లాడితేనేమో తప్పులు మాట్లాడవచ్చు, అబద్ధాలు మాట్లాడవచ్చు, బూతులు మాట్లాడవచ్చు, ఇంకా ఇతర మాటలు కూడా రావచ్చు. కానీ దేవుని పేరట అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మాట్లాడేటప్పుడు అప్పుడు మనం తొందరపడి మాట్లాడడం, అబద్ధాలు మాట్లాడడం, బూతులు మాట్లాడడం, చెడ్డ మాటలు ఏవి అప్పుడు రావు. ఎందుకని అంటే మనం దేవుని పేరట మాట్లాడుతున్నాము కనుక మనకి భయం ఉంటుంది. మీరు క్రియ చేత కానీ అంటాడు. అంటే చేసే పనుల ద్వారా మనం చేసే పనులు, మన ఉద్దేశంతో చేసే పనులు ఉంటాయి, దేవుని పేరట చేసే పనులు ఉంటాయి.
దేవుని పేరట చేసే పనులు మనల్ని యథార్థంగాను న్యాయంగాను నడుచుకునేలా చేస్తుంది, నమ్మకత్వం కలిగి ఉండేలా చేస్తుంది. అదే మనము మన ఉద్దేశంతో చేసే పనుల్లో కొన్నిసార్లు యథార్థత కోల్పోతాం, న్యాయాన్ని కోల్పోతాం, నమ్మకత్వాన్ని కోల్పోతాం. అందుకనే మీరు ఏది చేసినా సమస్తము ఆయన పేరట చేయుడి అని చెప్పాడు. దేవుని పేరట చేసేవారై ఉండాలి కదా, దేవుని పేరట చేసేవారు. ఉదాహరణకి నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడ మన జీవన్ గారి కుటుంబానికి నేను పరిచయం అవడానికి కారణం ఎవరు కారణం? ప్రభు అయిన యేసు. ఆయనే కారణం. ఆయన పేరట నేను వీరికి పరిచయం అయ్యాను. ఆయన ప్రభు పేరట నేను లేకపోతే నేనెవరో వీరికి తెలియదు, ఈ కుటుంబానికి నేనెవరో తెలియదు. నేను తెలియడానికి కారకులు ఎవరు అంటే ప్రభువే, యేసు ప్రభు వారి కారకులు. ఆయన నామం పేరట నన్ను ఎరిగారు. ఆయన నామం అనేది నా జీవితంలో లేకపోతే నేనెవరో మీకు తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి నేనెవరో తెలియదు. నేను మీకు తెలియడానికి కారణం ప్రభు అయిన యేసు. అంటే నేను చేసే క్రియ క్రీస్తుని తెలియపరుస్తుంది, నా మాట క్రీస్తుని తెలియపరుస్తుంది. కాబట్టి నేను క్రీస్తు పేరట నేను చేసే పనిని బట్టి మీరు నన్ను ఎరుగున్నారు, లేకపోతే నేను ఎవరో మీకు తెలియదు. ఇదే కొలస్సీ సంఘానికి పౌలు చెప్తున్న మాట. మీరు మాట చేత అయినా క్రియ చేత అయినా మీరు ఏది చేసినా యేసుక్రీస్తు నామం పేరట చేయాలి. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ సమస్తమును ఆయన పేరట చేసేవారై ఉండాలి. అంటే మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారము, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారం. ఉదయం లేకగానే ఏమంటాం, మన ఫ్రెండ్స్ ఏం చెప్పుకుంటారు? గుడ్ మార్నింగ్ అంటారు కదా, గుడ్ మార్నింగ్ అంటారు. అంటే అర్థం ఏంటి? శుభోదయం అని చెప్తున్నాం. శుభోదయం ఎలా అయింది? మనుషుల వల్ల శుభోదయం అయిందా? కాదు. మనకు ఆ మంచి ఉదయం మనం పొందుకోవడానికి కారణం ఎవరు? దేవుడు కారణం. ఎవరు కారణం? మనం మంచి ఉదయాన్ని పొందుకోవడానికి కారణం దేవుడు, మనుషులు కాదు. కాబట్టి మనము దేవునికి కదా మొదట కృతజ్ఞతలు చెల్లించాలి. మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. కాబట్టి మనం ఏం చేసినా ఆయన పేరట చేయాలి, ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి. మీరు ఉద్యోగం చేస్తున్నారు, ఉద్యోగం చేసిన తర్వాత మంత్లీ శాలరీ వస్తుంది. అప్పుడు మొట్టమొదటిగా మనకి పని ఇచ్చిన యజమానులు గుర్తొస్తారు, కానీ పనికి 4 రోజులు వెళ్ళటానికి కారకుడైన దేవుడు ఆరోగ్యం ఇచ్చి చేయగలిగే శక్తిని ఇచ్చిన దేవుడు మర్చిపోతాం. ఇదేంటి విచిత్రం? మనం ఇట్లా అదే మనం కృతజ్ఞత లేకపోవడం అన్నమాట. కృతజ్ఞత కలిగి ఉండాలి, ఆయనకి కృతజ్ఞతలు చెల్లించే వారమై ఉండాలి. మీరు ఏమి చేసినా సమస్తము కూడా ఆయన పేరటే చేసేవారై ఉండాలి తప్ప మీరు ఆయన్ని విడిచిపెట్టేవారై మీరు ఉండకూడదు అని వాక్యం చెప్తుంది. కాబట్టి క్రీస్తు పేరట మనము కృతజ్ఞతలు చెల్లించేవారమై ఉండాలి. అదే కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 10:31. కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి అన్నాడు. ఏమంటున్నారు ఇక్కడ? మీరు భోజనం చేసిన, పానము చేసిన, మీరు ఏం చేసిన దేని కొరకు చేయాలంట? దేవుని మహిమ కొరకు చేయాల. మనం భోజనం చేసిన, పానం చేసిన సంఘాన్ని, కొరింథీ సంఘంలో వారు దేవుని కొరకు కాకుండా వారి కొరకు చేస్తున్నారు. వారి కొరకు భోజనాలు, ఫంక్షన్లు, వారి కొరకు అన్ని ఆడంబరాలు, అంగులు
అని వాళ్ళ కొరకే, వాళ్ళ పేర్ల కొరకు, గొప్పల కొరకు, వాటి కొరకు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారట. ఏదైనా ఒక ఫంక్షన్ ఏర్పాటు చేశారో అది వాళ్ళ కొరకే, వాళ్ళ గొప్ప కొరకు, దేవుని కొరకు కాదు. దేవుణ్ణి స్తుతించడానికి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి కాదు. అట్లా కాకుండా వారి నిమిత్తము వారు ఎదుటి వారి దగ్గర, మనుషుల దగ్గర మెప్పు పొందడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, భోజన కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకని ఈయన కొరింథీ సంఘానికి పౌలు పత్రిక రాస్తుంటున్నాడు, మీరు భోజనం చేసినా, పానం చేసినా, మరేం చేసినా, మరేమి అంటే దేవుని పేరట చేస్తే తప్పులేమీ చేయరు. అప్పుడు తప్పులేమి, అల్లరితో కూడిన ఆటపాట ఉండదు. అప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. దేవుని పేరట చేసే ప్రతి పని కూడా మనల్ని చాలా యథార్థంగాను, పరిశుద్ధంగాను ఉంచుతుంది. దేవుని పేరట చేసే ప్రతి పనిలో మనం యథార్థత కలిగి ఉంటాం, పరిశుద్ధత కలిగి ఉంటాం. దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారమే ఉంటాం. దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం వలన ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితం బాగుంటుంది. ఆ వ్యక్తి యొక్క జీవితం బాగుంటుంది. మనుషులకు మనము కృతజ్ఞతలు చెప్తేనే మనం ఎంత సంతోషంగా ఉంటాం. ఎదురు వాళ్ళకి ఏం చెప్తాం? థ్యాంక్స్ చెప్తాం కదా. థ్యాంక్స్ చెప్పే అలవాటు ఉంది కదా. ఎవరైనా ఏదైనా సాయం చేస్తే థ్యాంక్స్ అని చెప్తాం, థ్యాంక్ యూ అని చెప్తాం. ఎవరైనా మన వాళ్ళు చనిపోయారు అనుకో, చనిపోయిన వాళ్ళ పేరట మనం ఏం చేస్తూ ఉంటాం? భోజనాలు పెట్టడం, ఏదైనా బట్టలు ఇవ్వడం, ఏదో వాళ్ళ పేరు మీద చేస్తూ ఉంటాం. వాళ్ళు చనిపోయారు కదా, వాళ్ళు ఏమన్నా చూస్తారా? వాళ్ళకి ఏమన్నా తెలుసా? ఏమీ తెలియదు. కానీ ఎందుకు చేస్తాం? వారి మీద మనకున్న ప్రేమ అది ఆ వ్యక్తపరచడం కొరకు ఏదో వారి పేరట మనం కొన్ని కార్యక్రమాలు వారి పేరట చేస్తూ ఉంటాం. కానీ నిత్యం మనల్ని చూసే దేవుడు, నడిపించే దేవుడు, పోషించే దేవుడు, ఆదరించే దేవుడు, రక్షించే దేవుడు, ఇన్ని విధాలుగా దేవుడు మన జీవితంలో ఉన్నప్పుడు మరి ఆయన పేరట ఎందుకు చేయం? మనం ఆయన పేరట చేయాలి, ఆయన పేరట చేయాలి. దేవుని పేరట ఆయన ఏ పని చేసినా, మీరు భోజనం చేసినా దేవుని పేరట. మీరు ఎప్పుడైనా చూడండి, దేవుని పేరట ఇది దేవుడు నాకు ఇచ్చిన ఆహారం, ప్రభువా నీ కృతజ్ఞతలను భోజనం చేయండి, లిమిట్గా తింటారు. తెలుసా మీకు? చాలా లిమిట్గా తింటారు, మీ ఆరోగ్యం బాగుంటుంది. అట్లా కాకుండా మీకు నచ్చిందని తినండి, తర్వాత గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, ఆ తర్వాత అరక్క బాధపడుతూ ఉంటారు. దేవుని పేరట చేసే ప్రతి పని మిమ్మలను క్షేమంగా ఉంచుతుంది, సంతోషంగా ఉంచుతుంది, నెమ్మదిగా ఉంచుతుంది. దేవుని పేరట ఏ పని చేసినా మనము నెమ్మదిగా ఉండగలుగుతాం. అందుకని దేవుని పేరట మనము ఏ పని చేసినా దేవుని పేరట చేసేవారమై ఉండాలి అని చెప్తున్నాడు. ఇంకొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రికలో, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం, 12-18. సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అన్నాడు. ఇందాక మనం చదివాం కదా, మాట చేతనైనా కానీ, క్రియ చేతనైనా కానీ సమస్తము యేసుక్రీస్తు పేరట చేయుడి అని చెప్పారు. ఆయన పేరట మీరు మాట్లాడితే సమాధానంగా ఉండగలుగుతారు. ఎదుటివారితో సమాధానంగా ఉండగలుగుతారు. ఎదుటివారితో మనం మాట్లాడేటప్పుడు మన మాట దేవుడు వింటున్నాడు, దేవుడికి మనము లెక్క చెప్పాలి ఏం మాట్లాడినా అనే ఆలోచన మనం కలిగి ఉంటే ఎదుటివారితో మనం సమాధానంగా ఉండగలం. ఎదుటివారితో మనం సమాధానంగా ఉండగలం. విభేదాలు రావు, అప్పుడు మనస్పర్ధలు రావు. సఖ్యమైనంత వరకు అంటే ఇంకా మనల్ని ఎలా ఉంచుతాడంటే దేవుడు సమాధానంగా ఉంచుతాడు. కాబట్టి సమాధానంగా మనం ఉండాలి అంటే ఆ మాట చేతైనా క్రియ చేతైనా ప్రభువు పేరట మనము సఖ్యమైనంత వరకు, అంటే మీ చేతనైనంత వరకు
అంటే మనం పూర్తిగా దేవుని నామం పేరట మాట్లాడడానికి కూడా ఇష్టపడాలి. మాట్లాడడానికి కూడా మనము ఇష్టపడాలి. మీరు గమనించండి, ఇప్పుడున్న టైంలో మనుషులకి సరిగా పడట్లేదు. సరిగా పడట్లా. మనస్పర్ధలు ఎక్కువ వస్తున్నాయి, గొడవలు ఎక్కువ అవుతున్నాయి. ఈ చిన్న మాటను కూడా అపార్థం చేసుకుంటున్నారు. చిన్న చిన్న మాటలని అపార్థం చేసుకొని దానివల్ల మనస్పర్ధలు ఎక్కువైపోయి ఒకళ్ళు కావాలని మోసపరుచుకుంటున్నారు. కావాలని అవతల వాళ్ళ దెబ్బతింటారు అని తెలిసినా కూడా వాళ్ళకి ఏమైనా పర్వాలేదు అని చూస్తూ ఉండిపోయేలాగా అవుతుంది ఇప్పుడున్న పరిస్థితులు. ఇప్పుడున్న రోజుల్లో ఇలాంటి రోజులు మనం చూస్తున్నాం. అంటే సమాధానం కరువైపోయే రోజులు. ఒకరికొకరు సమాధానంగా ఉండడం కష్టతరం అవుతున్న రోజుల్లో మనము ఉన్నాం. అందుకని సఖ్యమైనంత వరకు మనము అందరితో ఎలా ఉండాలంట? సమాధానంగా ఉండాలి. సమాధానంగా ఉండగలగాలంటే ఏం చేయాలి? అది మాటతో అయినా క్రియతో అయినా యేసుక్రీస్తు పేరట మనం చేసేవాళ్ళం ఏంటంటే, నువ్వు మాట్లాడితే మనం ప్రభువు పేరట మాట్లాడుతున్నాము అనే గ్రహింపు మనం ఉంటే ఎదుటి వాళ్ళతో సమాధానంగా ఉంటాం. మనం కనిపించి మాట్లాడితే సమస్యలు. ఇది దేవుని పేరట ప్రతి మాట నేను దేవుడికి లెక్క చెప్పాలని మాట్లాడేటప్పుడు ఏమవుద్దంటే ఎదుటి వారితో మనం సమాధానంగా ఉండగలుగుతాం, కానీ విభేదాలు రావు. అప్పుడు మనకి భయం ఉంటుంది. ముందు ఏదైనా మాట్లాడేటప్పుడు మనం తొందరపాటు మాటల్లో నోరుజారం ఎక్కడ, చాలా జాగ్రత్తగా మాట్లాడతాం. అప్పుడు మనస్పర్ధలు ఏమీ రావు అప్పుడు. అందుకనే మనము ఎదుటివారితో సమాధానంగా మాట్లాడడం కొరకు దేవుని పేరట మాట్లాడాలంట. ఏం చేయాలి? దేవుని పేరట మాట్లాడాలి. మనం ఏ పని చేసినా కూడా అపార్థం అవ్వకుండా ఉండాలంటే అది దేవుని పేరట చేసే పని అయి ఉండాలి. దేవుని పేరట చేసే పని అయితే అపార్థం అవుతుంది. ఈ మధ్య కొన్ని పనులు మనం ఏ పని చేసినా అపార్థాలు అవుతున్నాయి. ఏ పని చేసినా అపార్థాలు అవుతున్నాయి. అపార్థం అవ్వకుండా ఉండాలంటే దేవుని పేరట చేసే పని అయి ఉండాలి. అప్పుడు అపార్థాలు జరగవు. ఇది మనము ఇంకొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. అదే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12:8 వచనం. బోధించువాడైతే బోధించుటలోనూ, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోనూ పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను అంటాడు. ఈ రోమా సంఘానికి పౌలు పత్రిక రాస్తూ మనము క్రైస్తవులుగా లేదా క్రీస్తును కలిగిన మనము, లేకపోతే సంఘములో ఉన్న మనము ఎలా ఉండాలి, మనల్ని సంఘం వెలుపట వారు చూస్తున్నారు కదా, మనం క్రీస్తు పేరట మనం చేసే పనులు వారికి అర్థమవుతాయి. అప్పుడు మనము బోధించేవారైతే బోధించుటలో, హెచ్చరించేవారైతే హెచ్చరించుటలో పని కలిగి ఉండాలంట. ఎవరి పని వారు చేయాలి. ఎవరి పని వాళ్ళు చేయాలి. ఎవరి పని వాళ్ళు చేయలేదు అనుకో, ఒకళ్ళ పనిలో ఇంకొకళ్ళ తలదూరిస్తే ఏమవుతుందంటే సమస్యలు అవుతాయి. ఏదైనా వానలో జరిగిన సమస్య అదే. హవమ్మ పని హవమ్మ చేయకుండా ఇంకో పనిలో తలదూర్చడం వల్ల ఏమైపోయింది? దేవునికే దూరం అయిపోయారు. ఆదాము చేయాల్సిన పని ఆదాము చేయకపోవడం వల్ల దేవుని మహిమను కోల్పోయారు. అందుకని ఎవరు చేయాల్సిన పనులు వారు చేయాలి. అది సంఘములో అయినా, కుటుంబంలో అయినా, ఉద్యోగంలో అయినా, ఎక్కడైనా మనము చేసే పని మనం చేయాలి. మనం ఇతరుల పనిలో తలదూర్చకూడదు, ఇతరులు మన పనిలో తలదూర్చుకోకుండా చూసుకోవాలి. ఇలా ఉంటే ఏమవుతుందంటే మనము అప్పుడు ఎక్కడ అపార్థమో, ఎక్కడ మనకి అనార్థాలు తెచ్చిపెట్టు జాగ్రత్తగా ఉండగలుగుతాం. సంఘములో కూడా ఈ దినాల్లో సంఘములో మనస్పర్ధలు రావడానికి, విభేదాలు రావడానికి కారణం ఏంటంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయట్లే. ఒకరి పనిలో ఒకరు తలదూర్చడం వల్ల విభేదాలు ఎక్కువగా తలెత్తుతున్నాయి.
బోధించేవారు బోధించుటలో, హెచ్చరించే వాళ్ళు హెచ్చరించుటలో పని కలిగి ఉండాలి. పంచిపెట్టేవారంట శుద్ధ మనసుతో పంచిపెట్టాలంట. అంటే ఏ పని చేసేవారు ఆ పనిలో యథార్థంగా న్యాయంగా ఉండగలిగితే ఆ పని దేవుని పేరట చేసినట్లు. మనం ఏ పని అయితే యథార్థంగా చేస్తామో, న్యాయంగా చేస్తామో అది దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి సంఘంలో మనము ఇలా ఉండాలి. కుటుంబంలో కూడా మనకి ఇవ్వబడిన పని ఏమిటి, మన బాధ్యత ఏమిటి, ఉద్యోగంలో మన బాధ్యత ఏంటి, అది మనం సక్రమంగా నిర్వర్తించినప్పుడు మనం ఎదుటివారి ముందు అపార్థం అవ్వం. దానివల్ల మనకి ఏ అనార్థం రాదు. అందుకనే మనము ప్రతి విషయంలో కూడా మన పనిలో మనము బాధ్యత కలిగి మనము ఉండాలనేది వాక్యం చెప్తుంది. ఇంకొన్ని మాటలు నేను చెప్పి నేను ముగిస్తాను. తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనం. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశానిగ్రహము గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడి వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనివాడునై ఉండవలెను అంటున్నాడు. ఇక్కడ తీతుకి పత్రిక రాస్తూ పౌలు చెప్తున్నాడు, సంఘంలో కొన్ని లోపాలు ఉన్నాయి. సంఘంలో ఏమున్నాయంట? లోపాలు ఉన్నాయని చెప్తున్నాడు 5వ వచనంలో. నీవు లోపముగా ఉన్న వాటిని దిద్దాలి, అందుకే నేను అక్కడ నియమించాను. ఏమిటి సంఘంలో ఉన్న లోపాలు అంటే, అర్హత, ఏ అర్హత కలిగి ఉండాలో వారికి తెలియకపోవటం, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో తెలుసుకోక అక్కడ సమస్యలు వస్తున్నాయి, విభేదాలు వస్తున్నాయి. ఆ విభేదాలను సరిచేయాలంటే ఇదిగో నీవు ఇక్కడ ఉండి ఆ లోపాలను దిద్దాలి అని చెప్పాడు. అక్కడ లోపాలు దిద్దడం కొరకు అస్తమానం నువ్వు అక్కడ ఉండవు కదా, అందుకనే అక్కడ ఒక అధ్యక్షుడిని నియమించు అని చెప్పాడు. ఎవరు? అధ్యక్షుడు. అధ్యక్షుడు అంటే ఎవరు? నడిపించేవాడు, నాయకుడు. ఎవరు? నాయకుడు. నడిపించే వ్యక్తిని అధ్యక్షుడు అంటారు, నాయకుడు. నాయకత్వం ఉండాలి. ఆ నాయకుడికి ఉండవలసిన లక్షణాలు అని చెప్పాడు. మనం కూడా మన కుటుంబంలో నాయకులమే. కుటుంబంలో నాయకులైనా, ఉద్యోగంలో నాయకులైనా, వ్యాపారంలో నాయకులైనా, సంఘములో నాయకులైనా నాయకత్వం చాలా ప్రాముఖ్యమైంది. నాయకత్వంలో సమర్థత లేకపోతే, నాయకత్వంలో సమర్థులుగా నిలబడకపోతే ఆ నాయకత్వం కింద ఉన్న ప్రజలు తారుమారైపోతారు. ప్రజలు దారి తప్పడానికి కారణం నాయకత్వం యొక్క లోపం. అందుకని నాయకత్వం సరిగా ఉండాలి. ఉన్నప్పుడే సంఘాలు సరైన మార్గంలోకి నడిపించబడతాయి. కుటుంబం అయినా, ఒక కుటుంబం సక్రమమైన మార్గంలో నడిపించబడాలంటే నాయకత్వం, కుటుంబ నాయకత్వం సరిగా ఉండాలి. ఇవి ఎక్కడైతే ఈ లోపాలు వస్తాయో అక్కడ కుటుంబం ఫెయిల్ అవుద్ది, సంఘం ఫెయిల్ అవుద్ది, అక్కడ ఉద్యోగం అయినా ఫెయిల్ అవుద్ది, వ్యాపారం అయినా ఫెయిల్ అవుద్ది. నాయకత్వం సరిగా ఉండాలి. ఇక్కడ పౌలు నడిపిస్తున్నది ఏమిటి? సంఘాన్ని నడిపిస్తున్నాడు. అనేక ప్రాంతాల్లో సంఘాలు ఏర్పాటు చేశాడు. ఆ సంఘాలకు ఆయన కొన్ని పరిస్థితులు చూసినప్పుడు తీతు అనే వ్యక్తిని ఒక ప్రాంతంలో ఉంచి, అక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి నాయన, అక్కడ నీవు ఉండాలి. క్రేతు అనే ప్రాంతం, ఆ ప్రాంతంలో నువ్వు ఉండి అక్కడ ఒక అధ్యక్షుడిని నియమించు. ఆ అధ్యక్షుడు ఎలా ఉండాలి అంటే, అతడు నిందారహితుడుగా ఉండాలి, ఏకపత్ని పురుషుడై ఉండాలి, దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై ఉండాలి,
అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉండాలి. అలాగే ఇంకెలా ఉండాలి? నిందారహితుడిగా ఉండాలి, స్వేచ్ఛపరుడుగా, ముక్కోపియు, మద్యపానీయు, కొట్టువాడు కాక, దుర్లాభం అపేక్షించువాడు కాక, అతిథి ప్రియుడు, సజ్జన ప్రియుడు, స్వస్థబుద్ధి గలవాడును, నీతిమంతుడై ఉండాలి, పవిత్రుడై ఉండాలి, ఆశా నిగ్రహము గలవాడై ఉండాలి అంటాడు. ఈ వాక్యం చెప్పడానికి గల కారణం ఏమిటంటే, ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న దినాల్లో ప్రతి కుటుంబంలోనూ, లేకపోతే మన యొక్క క్రీస్తుని ఎరిగిన మన జీవితంలోనూ ఏ లోపం ఉన్నా మనము విఫలమైపోతాం, నడిపించుటలో విఫలమవుతాం. సంఘములో నేను సరిగా లేను అనుకోండి, నా దగ్గరికి వచ్చే వారందరూ దారి తప్పుతారు. నేను సరిలేకపోతే నా దగ్గరికి వచ్చే వాళ్ళు సరిగా ఉంటారా? ఇప్పుడు నేను చెప్పే విధానం నేను సరిగా చెప్పకుండా, నేనే నడవకుండా, నేనే వాక్యానుసారంగా ఉండకుండా, నేను చెప్తే వినేవారు ఇక తీసుకోరు దాన్ని. వారు తీసుకోవాలంటే నేను ఎలా ఉండాలంటే నిందారహితుడిగా ఉండాలట. ఎట్లుండాలి? నిందారహితుడిగా ఉండాలి. ఇప్పుడు నాకు ఇవ్వబడిన చిన్న సంఘానికి నేను అధ్యక్షుడిని. నా అధ్యక్షతలో సంఘం నడుస్తున్నప్పుడు నేను ఎలా ఉండాలంటే నిందారహితుడిగా ఉండాలి, ముక్కోపిగా ఉండకూడదు, ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? నేను ఆశా నిగ్రహం. కుటుంబ వ్యవస్థ కూడా అంతే. కుటుంబంలో కూడా ఆశా నిగ్రహం కలిగిన నాయకత్వం ఆ కుటుంబాన్ని సక్రమైన మార్గంలో నడిపిస్తుంది. అంటే ఏంటో ఉదాహరణ చెప్తాను. ఆశా నిగ్రహం అంటే ఏంటో. మీకు ఇమ్ అనే ఒక సంస్థ వచ్చింది ఒక 25 ఏళ్ల క్రితం. ఇమ్ అనే సంస్థ. ఆ సంస్థ వచ్చినప్పుడు 1000 కడితే 10,000, 10,000 కడితే 1,00,000 అనే ఒక సంస్థ వచ్చింది. ఆశా నిగ్రహం లేకపోతే ఏమవుతారు అనే దానికి ఉదాహరణ ఏంటంటే, ఆ టైంలో 100 రూపాయలు కడితే 1000 వస్తుంది అన్నారు, అందుకని 100 కట్టారు. 200 కడితే 2000 వస్తాయన్నారు, 2000 కట్టారు. 200 కట్టారు, 500 కట్టారు, 1000 కట్టారు, 10,000 కట్టారు. తక్కువ కట్టినప్పుడు డబ్బులు వచ్చాయి. తర్వాత కట్టడం మొదలెట్టారు. ఆ తర్వాత ఆశ పెరిగిపోయింది, పెరిగి 1,00,000 కట్టారు. ఇక ఏమైంది? కంపెనీ తిప్పేశారు బోర్డు. కంపెనీ బోర్డు తిప్పితే చాలామంది డబ్బులు కట్టి మోసపోయారు. చాలామంది డబ్బులు కట్టి ఏమయ్యారు? ఇలాంటి విషయాలలో అంటే ఆశా నిగ్రహం లేకపోతే మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ రోజుల్లో, ఇప్పుడున్న రోజుల్లో కుటుంబాలు టార్గెట్. మీరు ఫోన్లు చేసి మీకు డెబిట్ కార్డు ఇస్తామండి, క్రెడిట్ కార్డు ఇస్తామండి, మంచి కార్డులు వచ్చేయండి, మీరు వాడుకోవచ్చు, తర్వాత కట్టేయచ్చు, 0 ఇంట్రెస్ట్ అండి అని ఇలాంటి ఆఫర్లు చేసేవాళ్ళు ఎక్కువ మంది. మీకు ఆశా నిగ్రహం లేదనుకో ఏం చేస్తారు? ఖచ్చితంగా తీసుకుంటారు అన్నమాట. ఖచ్చితంగా తీసుకుంటారు. ఆ తర్వాత అప్పులు పాలైపోతారు. అలా అవ్వకుండా ఉండాలంటే మనం ఏముండాలి? మనలో ఆశా నిగ్రహం ఉండాలి. ఆశా నిగ్రహం లేక చాలామంది కొత్త సమస్యల్లో ఇరుక్కొని బయటపడలేక అందులో ఉండిపోయిన వారు చాలామంది ఉన్నారు. మధ్య నాకు అంతకుముందు ఒక సహోదరి, ఆమె ఏదో ఇది క్రిప్టో కరెన్సీ ఈ మధ్య ఎక్కువైంది. క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్లని ఇప్పుడు వచ్చాయి కదా, ఆన్లైన్ క్యాషెస్ అన్నమాట అది. కాబట్టి ఆ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టింది ఆవిడ. పెట్టుబడి పెట్టి ఎంత అయిందంటే 3 లక్షలకి నష్టపోయింది. 3 లక్షలకి నష్టపోయింది. 3 లక్షలు పోయినాయి డబ్బులు. పాప వాళ్ళ ఆయన ఏమకి దాచిపెట్టమని ఇచ్చిన 2 లక్షలు పోయినాయి. ఏమో డబ్బులు పోయినాయి, మొత్తం 3 లక్షలు పోయినాయి అంట. ఇప్పుడు ఆ 3 లక్షలు భర్తీ చేయడం వల్ల కాక చచ్చిపోవాలనుకుంది, సూసైడ్ చేసుకోవాలనుకుంది ఆవిడ. దేనివల్ల? ఆశా నిగ్రహం లేకపోవడం వల్ల. ఒక నాయకత్వం కలిగి ఉండాలంటే, కుటుంబాన్ని సక్రమంగా నడిపించాలన్నా, మనకి ఇవ్వబడిన బాధ్యతల్లో మనం సక్రమంగా నడవాలన్నా ఆశా నిగ్రహం చాలా అవసరం. అంటే అర్థం ఏంటంటే ఉన్న దాంట్లో తృప్తి పడడం. ఆమె సూసైడ్ చేసుకోవాలనుకుంది. ఆ టైంలో నాకు పరిచయం చేశారు.
అప్పుడు పరిచయం చేసినప్పుడు ఇలా అయిపోయింది అన్నయ్య నా పరిస్థితి, చావడం తప్పితే వేరే ఆప్షను లేదు అని చెప్పి ఏడుస్తుంది అనమాట. అప్పుడు నేను అరిశాను, చదువుకున్నావు, ఇంత జ్ఞానం ఉంది, ఇంత పిచ్చి పని ఎట్లా చేసావమ్మా, కనీసం జ్ఞానం ఉండాలి కదా, వివేకం ఉండాలి కదా, ఇలా ఎలా చేసుకున్నావు, ఇంత పిచ్చి పని చేసావు అని అరిసి, అట్లా కాదు, దీనికి మార్గం ఉంటుంది, నువ్వు భయపడద్దు, ఇక పోయినాయి పోయితే రావు తిరిగి మళ్ళా, నువ్వు రాలేదు కదా అని ఇప్పుడు భర్తకి నువ్వు చెప్పుకోవడానికి భయపడుతుంది. భర్త చెప్పకపోతే వెళ్ళి మీ అమ్మకి చెప్పు, కనీసం పుట్టినరోళ్ళకైనా చెప్పుకో, మార్గం ఏదో ఒకటి ఇస్తారు. సమయం చూసి నీ భర్త చెప్పుకో పరిస్థితి ఇదని. అరుస్తాడు, మన నష్టం జరిగితే అరవక ఏం చేస్తాడు, అరుస్తాడు, ఒక మాట అంటాడు, పడు, తప్పు లేదు. తప్పు చేసిన తర్వాత మాట పడాలి, తలంచుకోవాలి. తలంచుకోవడానికి ఆవేశపడిపోతే ఏమవుద్ది, కోల్పోతాం, ప్రాణమే పోద్ది. ఆశా నిగ్రహం లేకపోతే లేనిపోని సమస్యల్లో ఇరుక్కుంటాడు. ఆశా నిగ్రహం లేకపోతే అనవసరమైన వాటిల్లోకి వెళ్ళిపోయి పడిపోయి బయటికి రాలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొన్ని సంఘాల్లో గొడవలు అవ్వడానికి కూడా ఇదే కారణం, ఆశా నిగ్రహం లేక. సంఘంలో గొడవలు అవ్వడానికి అయ్యే కారణం ఆశా నిగ్రహాన్ని కోల్పోయి ఎక్కడైతే కంట్రోల్గా ఉండాలో అక్కడ కంట్రోల్గా ఉండరు, అక్కడ బ్లాస్ట్ అవుతారు, అక్కడ తొందరపడతారు, అక్కడ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు, దానివల్ల సమస్యల్లో ఇరుక్కుంటారు. ఆవిడకి నేను చెప్పినప్పుడు వెళ్ళి వాళ్ళ అమ్మగారులతో మాట్లాడినప్పుడు అప్పుడు ఆ డబ్బులు వాళ్ళే కట్టారు. వాళ్ళ అమ్మగారు వాళ్ళు డబ్బులు కట్టిన తర్వాత అప్పుడు వచ్చింది, అన్నయ్య మీరు చెప్పకపోతే వాటికి నేను చచ్చిపోయేదాన్ని అని చెప్తుంది. అమ్మ కదా అరిచింది, తిట్టింది, తలంచుకోమని చెప్పు, తిట్టింది తలంచుకో, అరిస్తే తలంచుకోవాలి, తప్పు చేసినప్పుడు తలంచుకోవాలి. సమస్య అక్కడితో పోతూ ఉంది. రెండోసారి పిచ్చిగా అలా చేయబాకు. 3 లక్షలు సంపాదించడం ఎంత కష్టం, ఎప్పుడు సంపాదించాలి 3 లక్షలు? అయ్యి పిల్లల నోటిగాడి పోగొట్టుకున్నావు కదా. ఆశా నిగ్రహం లేకపోతే చాలా కోల్పోతారు. కాబట్టి ఆశా నిగ్రహం చాలా అవసరం. అందుకని మీరు ఏమి చేసినా ప్రభువు పేరట చేయాలి. అప్పుడు ఏమవుతుంది, మనకి భయం ఉంటుంది, జాగ్రత్తగా ఉంటాం, మన హద్దులో మనం ఉంటాం. ఇది దేవుని పేరట చేస్తున్నాం, దేవుడికి లెక్క చెప్పాలని భయం ఉంటుంది మనకి. ఆ భయంతో మనం ఏ పనైనా చేయగలుగుతాం. కాబట్టి ఈ రాత్రి దేవుని మాటలు వినే మనం ఒక మాట మన మూలవాక్యం చదువుకొని ముగించుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. 3:17. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినాను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. సమస్తమును ఆయన పేరట చేయాలి. మనం ఏం చేసినా సమస్తము దేవుని పేరట చేసేవారమై ఉండాలి. నువ్వు దేవుని కలిగి ఉన్నావా, క్రీస్తుని కలిగి ఉన్నావా, నువ్వు పాట పాడినా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినా అది దేవుని పేరట చేసేదై ఉండాలి, నీ ఉద్దేశపూర్వకంగా చేసేదై ఉండకూడదు. అందుకే సామెతల 3వ అధ్యాయంలో అన్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక యెహోవా యందు పూర్ణ హృదయముతో నమ్మకం ఉంచు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అని వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి మనము స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని అనుసరించే వారమే ఉండాలి. అందుకని యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని వాక్యం చదవాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి. అప్పుడు మన జీవితాలు బాగుంటాయి, మన ఆత్మీయ జీవితం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటుంది, మనం చేసే పనిలో కూడా బాగుంటాం. అటువంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.